back to my channel. So we are going out. We had some breakfast at here. So ఇక్కడ సుప్రభాత్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. యాక్చువల్గా ఇంకెళ్తున్నాం కదా అని నేను ఇంట్లో చేయలేదు. సో హంగ్రీ అనమాట. సో వీ వెంట్ అండ్ హ్యాడ్ మంచి యమ్మీ బ్రేక్ఫాస్ట్ ఓవర్ దే. టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము టు వరంగల్. సో మాకు ఆల్మోస్ట్ ఒక 2.5 hours అయితే పట్టిందండి. ఎంతైనా మొత్తం హైవే కదా, అండ్ ఇది వరకు ఉన్నట్టుగా ఊర్లలో అలా ఏం లేదు. కొంచెం మంచిగా ఉంది హైవే కాబట్టి మనకి ఎక్కువ వెళ్ళిన స్ట్రెయిన్ అనిపించదు. సో అలా అయితే రీచ్ అయిపోయాము వరంగల్కి. అండ్ ద జర్నీ వాజ్ గుడ్. ఇది వెళ్ళే దారిలో ఇదేంటంటే మనకి భువనగిరి గుట్ట అంటారు కదా, సో ఇది కూడా ట్రెక్ చేయొచ్చు. ఈవెన్ వర్షం పడినప్పుడు అది చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం పైనుంచి అన్ని సైడ్స్లో నుంచి ఇట్లా వాటర్ వస్తుంటాయి కదా, సో ఇట్లా రియలీ లుక్ సూపర్బ్ అనమాట. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు ట్రెక్కింగ్కి. అంటే కొంచెం వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది అంటే అప్పుడు మనం వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది. దానికి స్టెప్స్ ఉంటాయన్నమాట పైనకి. సో అలా ట్రెక్ కూడా చేయొచ్చు. అండ్ లేటర్ ఇంకా వరంగల్ అయితే ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోయాము. అండ్ బ్రేక్ఫాస్ట్ వాజ్ దిస్ అనమాట. ఐ హ్యాడ్ సమ్ రవ్వ దోశ, చాలా క్రిస్పీగా చాలా బాగుండే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫాలుదా ఉంటుంది కదా, ఇది చాలా బాగుండే విత్ అవి సబ్జా గింజలు ఉంటాయి కదా, సో వాటితోటి ఫాలుదా విత్ ఐస్ క్రీమ్. సో ఇట్ వాజ్ రియలీ యమ్మీ అనమాట. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ లస్సీ ఒకటి తీసుకున్నాము. అండ్ ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఐ రియలీ లవ్ ద కలర్. అసలు ఎంత బాగుంది చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో. ఎంతైనా అంటే ఇట్లా విలేజ్లలో అంటే మట్టి చాలా బాగుంటుంది. సో దానివల్ల చెట్లు బాగా పెరుగుతాయి, అంటే ఫెర్టిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదా, నాకైతే అదే అనిపించింది. అండ్ లేటర్ మేమైతే ఇంకా ఒక ఫామ్ అయితే చుట్టాలది చూడడానికి అయితే వెళ్ళాము. సో ఇది మొత్తం వెళ్ళే దారి అనమాట, అంటే పొలాలు ఉంటాయి కదండి. సో అలా ఇదైతే పామ్ ట్రీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇవేంటంటే పెరగడానికి కొంచెం టైం పడుతుందంట. అండ్ దిస్ ఈజ్ ద బావి. సో ఇవి కొంచెం కిందకి చూస్తుంటే కొంచెం ఇది అవుతుంటుంది కదా, సో దట్స్ అ బావి. అంటే మోటార్ అవి ఉంటాయి కదా, సో వాటర్ అనేవి వచ్చేస్తాయి. సో ఇంక ఇట్ వాజ్ లైక్ చాలా సన్నీగా ఉండే అనమాట ఇక్కడ వెదర్. అండ్ ఇక్కడ మంచిగా లేక్ ఒకటి అలాగా అనిపించింది. పామ్ ట్రీస్ ఏంటంటే దాని ఇవి వక్కలు వస్తాయి కదండి, అవన్నమాట వక్కలవి ట్రీ. కాకపోతే దీనికి ఏంటంటే ఇది పెరగడానికి చాలా టైం పడుతుంది. అండ్ దాని తర్వాత ఒక ఫ్లవర్ వస్తుందంట. ఆ ఫ్లవర్ని ఇలా తెంపేసిన తర్వాత అప్పుడు మనకి వక్కలు అనేది రావడం ఉంటుంది. అండ్ ఇదేంటి చెరకు అయిపోయిన తర్వాత మొత్తం తవ్విపించారనమాట. సో అలా అయితే ఉంది. ఇట్స్ రియలీ అంటే మంచిగా అనిపిస్తుంది. మన సిటీ లైఫ్లో నుంచి బ్రేక్ తీసుకొని అలా ఊర్లో కొంచెం ఫ్రెష్ ఎయిర్ అండ్ కొంచెం గ్రీనరీ అండ్ ఎక్కడ చూసినా ఆకాశమే కనిపిస్తుంది. వీ డోంట్ సీ ఎనీ బిల్డింగ్స్, బాగా అనిపిస్తుంది. సో ఇది ఫ్లవర్ అనమాట. ఆ ఫ్లవర్ని తీసేసిన తర్వాత కొన్ని రోజులకి మనకి అవి వక్కలు అనేవి వస్తాయంట అని చెప్పారు. నాకు క్లియర్గా తెలీదు. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ఐ ఎమ్ రాంగ్. అండ్ వీటికైతే పెంచడానికి చాలా టైం పడుతుంది అని అయితే విన్నాను నేను. పెరిగిన తర్వాత అయితే మనకు కొంచెం లాభం అది బాగానే వస్తుందట. సో అలా అయితే చూసాము. అండ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎండాకాలం కాబట్టి ఎక్కువ ఇట్లా గ్రీనరీ అలా లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏం వేయరు కదా, సో అలా అని చెప్పి ఎక్కువ గ్రీనరీ లేదు. కానీ జనరల్గా సంక్రాంతి ఆ టైంలో వెళ్తే అయితే చాలా బాగుంటుందంట. సో అంటే గ్రీనరీ ఉంటుంది, అప్పుడే మనకు పంట చేతికి వస్తుంది. ఆ కొత్త ధాన్యంతోనే కదా మనం సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. సో అలా. అండ్ ఇది మొత్తం విలేజ్ వైబ్స్ అనమాట. ఇదివరకు వెళ్ళినప్పుడు ఏంటి అంటే కొంచెం ఏమంటారు, చిన్న చిన్న బిల్డింగ్లు, రేకుల షెడ్లు అలా ఉండేవి. బట్ నవ్వు ఏంటంటే ఫుల్గా మంచిగా ఇక్కడ కూడా అందరూ మనలాగా ఇల్లులు 1+1 ఇల్లులు అలా అయితే కట్టేసుకున్నారు. అండ్ ఐ ఫౌండ్ దిస్ మ్యాంగోస్ రియల్లీ యమ్మీ. అటు చూస్తే కోసేయాలనిపించింది, కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని ఐ డిడ్ నాట్ ఆస్క్. కాకపోతే వీడియో తీసుకుంటా అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసేసుకున్నాను అనమాట. సో దట్ వాజ్ లైక్ ఆ రోజు ఇట్ వాజ్ రియల్లీ ప్లెజెంట్. అంటే నాకు బేసికలీ ఇలా ఆకాశం కానీ గ్రీనరీ కానీ చూస్తే అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలా వర్షం పడుతుంది అనమాట, అందుకని కొంచెం గ్రీనరీ అనేది ఎక్కువ ఉంది. సో ఇంకా నైట్ ఏంటి అంటే వి జస్ట్ వెంట్ అవుట్. సో ఇంకా వెళ్ళేసి అలా జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆల్మోస్ట్ 6:15 కల్లా కొంచెం చీకటి పడిపోతుంది.
కొంచెం విలేజ్లో కదా, సో జనాలు ఎక్కువ బయటకైతే రారు. వాళ్ళ డే బాగా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 4:35 కల్లా దే విల్ వేకప్ అండ్ ఎండ్స్ లైక్ మనకు చీకటి పడిన తర్వాత అంటే ఇది అయిపోతుంది అనమాట. డే జనరల్గా విలేజెస్లో అలాగే ఉంటుంది. సో ఇంక ఇలా మేము కొంచెం అలా డ్రైవ్ చేసుకుంటే అయితే కొంచెం జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము ప్లేసెస్ అని చెప్పేసి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్ట్రీట్ లైట్స్ లేవు, సో మన కార్ లైట్తోనే అయితే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ వీ ఫౌండ్ ది స్టోర్ లైక్ ఐస్ క్రీమ్స్. సరే ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాము. ద ఫ్లేవర్ వాజ్ రియలీ గుడ్. నేను బ్లూబెర్రీ ఉంటుంది కదండి, సో ఆ ఫ్లేవర్ అయితే ట్రై చేశాను. సో ఇక్కడ ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, యూ క్యాన్ ట్రై ఇట్. అండ్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉన్నాయండి ఇవి షాప్స్. సో ఇదనమాట నేను తీసుకున్న ఫ్లేవర్. ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఆ ఎండకి కొంచెం మంచిగా అనిపించింది. సో ఇంకా అదే ఇంకా ఆ షాప్లో నుంచి అయితే తీసుకొని వచ్చాము. అండ్ ఆ పేరు కొంచెం డిఫరెంట్గా కీస్ అని చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే జనరల్గా అలా ఎప్పుడు వినలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ చూసే ఏంటి అంటే ఈవెన్ హైదరాబాద్లో ఈ స్టోర్ కూడా ఉంది అనమాట. సో యూ కెన్ ట్రై. టేస్ట్ వాజ్ రియలీ గుడ్ అండి. ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా లేటర్ అది తినేసిన తర్వాత అలా కొంచెం తిరిగేసి ఇంకా వీ వేర్ బ్యాక్ టు హోమ్ అనమాట. సో దిస్ వాజ్ లైక్ ఈవినింగ్ నైట్ సీన్స్ అనమాట. సో దాట్ వాజ్ మై వీకెండ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గాయ్స్. టేక్ కేర్ ఆఫ్ యూ అండి. బాయ్.